చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గురువు అని ఆయన చాలా కోపమైంది. ఒక టీవీ ఛానల్ ఒక వీడియో చూసాను నేను. చంద్రబాబు నాయుడు తన గురువు కాదు, మీరేమో గురువు అని అంటున్నారు. మరి మీ మీద కోపం కాగలరు? కోపం అయితే కానీ కేసు పెట్టుకునే ఉన్నది. ఇప్పటికే చాలా కేసులు పెట్టించింది నా మీద. అయితే చంద్రబాబు నాయుడు ఈయన గురువు అని మనం అనడం కదా, ఆయననే చాలా సందర్భాల్లో అన్నారు. ఆ గురువు చెప్తేనే కదా స్టీఫెన్సన్ ఇంటికి 50 లక్షల రూపాయలు తీసుకొని పోయి ఇచ్చి దొరకబట్టుకున్నది. ఆ గురువుతోనే కదా ఫోన్లో మాట్లాడిచ్చింది మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని స్టీఫెన్సన్ గారికి. వాస్తవమే కదా, అదంతా మన కళ్ళ ముందు జరిగిందే కదా. గురువు ఆజ్ఞల మేరకే ఆయన చాలా పనులు తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఇక్కడ చేసిండు. సరే, ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయినాక కళ్ళు నెత్తికెక్కి ఆయన నా గురువు కాదు అని చెప్పి మాట్లాడితే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? కాంటెంపరీ ఎట్లా కాంటెంపరీ అవుతారండి? ఈయననే చాలా సందర్భాలు వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. చంద్రబాబు నాయుడు గారు ఈయన గురువు అని చెప్పి ఈయన చెప్పుకున్నటువంటి విషయాలు సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవాళ నువ్వు ఒక ముఖ్యమంత్రి కాగానే గురువు కాదని చెప్పి మాట్లాడితే దాంట్లో అర్థం ఉందా? చంద్రబాబు నాయుడు అభిమానులు తెలంగాణలో, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏమనుకోవాలి? నిన్ను తెలంగాణలో ఉన్నారా బాబు అభిమానులు? అంటే ఈ పాత తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా రేవంత్ రెడ్డి బ్యాచ్. వాళ్ళు ఏమనుకోవాలి? బాగా వాడుకున్నాడు ఉన్న రోజులు చంద్రబాబు నాయుడిని. ఇప్పుడేమైనా ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు నాయుడు గురువు కాదని చెప్పి ఎవడన్నా గురువు అని అంటే ముడి మీద అంతా మాట్లాడుతున్నాడు అని అనుకోరా వాళ్ళు? మొన్న ఖమ్మంలో టీడీపీ ఆఫీస్కి టీడీపీ వాళ్ళ ఓట్లు అడిగారు కదా అసెంబ్లీ ఎన్నికలప్పుడు. అదే తుమ్మల గారు, పొంగులేటి గారు మళ్ళీ టీడీపీ ఆఫీస్కి కృతజ్ఞతలు చెప్పొచ్చారు కదా. ఇప్పుడు ఆ టీడీపీ వాళ్ళు ఏమనుకోవాలి? ఆ పాత వాళ్ళంతా ఫీల్ అయ్యారా ఈయన గురువు గారు అంటే? చెప్పు కేసు ఎంతవరకు వచ్చింది? మీరు చెప్పు చూపించారు కదా ఒకసారి. అంటే కేసే ఉన్నట్టున్నాయి, చాలా ఉన్నట్టున్నాయి. అంతా ఎందుకు చెప్పేందుకు? అంటే ఏమైంది ఆయన అంతకు అంటే ఈయన సీఎం అయిన తర్వాత కొంత ఈయన మాట లోపల మార్పు ఉంటుందని చెప్పి అందరూ అనుకున్నారు. నేను కూడా అట్లనే అనుకున్నాను బేసిక్గా. కాకపోతే ఈయన దాని తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు దిగుతున్నాడు. కళ్ళ గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగుల తొండలు జొరగొడతా, వేప చెట్టు గట్టేసి కొట్టిస్తా, నిన్ను దొక్కేస్తా, ఇష్టం వచ్చినట్టు జైల్లో వేస్తా, తర్వాత లాస్ట్కు నీ ముడ్డి మీద చెడ్డి గుంజుతా, డ్రైవర్ గుంజుతా, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నాను. ఆ రోజు నేను కార్యకర్తల మీటింగ్లో ఉంటే మంచిర్యాల అసెంబ్లీ కార్యకర్తల మీటింగ్, నాతో నిరంజన్ రెడ్డి అన్న కూడా ఉండే పరిశీలకుడిగా, ముఖ్య అతిథిగా తను వచ్చాడు. అక్కడ ఏం జరిగిందంటే అంతకు ముందు రోజు సచివాలయంలో వీళ్ళది ఒక ప్రెస్ మీట్ అయింది, ప్రెస్ కాన్ఫరెన్స్. నేను నిరంజన్ ఇద్దరం చూసినాం. సాయంత్రం నిరంజన్ మంచిర్యాలలో మా దగ్గరనే ఉండే, మా ఇంట్లో. ఈయన ఏమంటాడు, ఒక 20 సార్లు కేసీఆర్ గారిని పట్టుకొని ఆ ప్రెస్ మీట్లో రండా అన్నాడు. 20 సార్లు మేము కౌంట్ చేసినాం, 20 సార్లు రండా అన్నాడు. 1-2 సార్లు నేను చెప్పులతో కొడతారు తెలంగాణ ప్రజలని మాట్లాడాను. అసలు రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. ఈయన ఉన్నది చంద్రబాబు నాయుడుతో సమైక్యవాదులకు తొత్తుకున్నాడు, తెలంగాణను వ్యతిరేకించిండు. తెలంగాణ ఉద్యమకారుల మీదకి కరీంనగర్కు తుపాకీ పట్టుకొని పోయిండు. ఎన్నడూ కూడా ఈయన జై తెలంగాణ అనలేదు. తెలంగాణ కోసం ఈయన ఎమ్మెల్యే పదవికో ఎమ్మెల్సీ పదవికో ఎన్నడూ రాజీనామా చేయాలి. తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని ఈయన ఒక తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టి 14 ఏళ్ళు పోరాటం చేసి రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని తట్టుకొని, ఆంధ్ర మీడియా సంస్థ పెట్టుబడిదారుల కుట్రలను తట్టుకొని, ఢిల్లీ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణను తెచ్చిన ఒక ఉద్యమ నాయకుని పట్టుకొని 10 ఏళ్ళు మంచిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి. 70 ఏళ్ళ వయస్సు. ఆయన వయసుకు గౌరవం లేదు, ఉద్యమ నేపథ్యానికి గౌరవం లేదు, ఆయన పరిపాలన అనుభవానికి గౌరవం లేదు. ఏం లేకుండా ఆయనను పట్టుకొని గిన్నిసార్లు తిట్టేసరికి నాకు కార్యకర్తల మీటింగ్ కోపం వచ్చి నేను చూపించి నిన్ను చెప్పుతోని కొట్టాలని ఉంది, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుందని చెప్పిన. ఒక ముఖ్యమంత్రిని చెప్పు చూపించవచ్చు అట్లా మరి? అంటే ఒక కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడు. మరి కేసీఆర్ కూడా ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఒక మాట అన్నారు కదా, ఈసీ కూడా రేవంత్ రెడ్డి ఏమండి? రేవంత్ రెడ్డి పట్ల ఎన్నడూ అట్లా అక్కడ కాంగ్రెస్ నాయకులను నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి పరుష పదజాలం వాడాలి. ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడో 1-2 సందర్భాల్లో ఏదో ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడన్నా కార్యకర్తల్లో జోష్ కోసమో ప్రజల్లో ఏదో సర్కాస్టిక్గా వ్యంగ్యాన్ని కొంచెం జోడించేదని అనాల్సి వస్తున్నాడు తప్ప, ఈయనలాగా లేచిన కాంచెలు పండేదాకా కేసీఆర్ గారిని ఈయన దిడుతున్నట్టుగా కేసీఆర్ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మా సార్ ఎన్నడూ అట్లా మాట్లాడకపోయేది. అంతే తప్ప నేనేమంటున్నా, రాజకీయాల్లో ప్రతి విమర్శలు సహజం. ఐ డూ అగ్రీ విత్ దట్. నేను విమర్శిస్తాను, నన్ను విమర్శిస్తారు, కొందరు పరస్పరం విమర్శించుకుంటాం. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. లిమిట్ లేకుండా నువ్వు కేసీఆర్ గారిని పట్టుకొని ఎంత పడుతుందో మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి? ఏందది? ఏం పద్ధతి? నేనేమంటున్నా, నీ అదృష్టమో తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మంచిగా పనిచేయి. కేసీఆర్ గారి కన్నా ఎక్కువ మంచి పథకాలు పెట్టు, కేసీఆర్ గారి కన్నా ఎక్కువ అభివృద్ధి చేయి, కేసీఆర్ గారి కన్నా ఎక్కువ పేరు తెచ్చుకో. నీ ఇమేజ్ పెంచుకునే క్రమంలో తిట్లతో నువ్వు పెంచుకోకు. నీ ఇమేజ్ ఎదుటి వాళ్ళను వ్యక్తిగతంగా తూలనాడడం ద్వారా నీ ఇమేజ్ పెంచుకోకు. 4 మంచి పనులు చేసి నీ ఇమేజ్ పెంచుకో.